27, 28, 29, 30 పద్యములను చదువుకుందాము. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిల మాత్పార్పణ దృశా సపర్యా పర్యాయాస్తవ భవతు యన్మే విలసితం అనగా ఇక్కడ 27వ పద్యం నందు తాత్పర్యము, ఓ తల్లి, ఆత్మసమర్పణ దృష్టితో నేను నోటితో పలికిన పలుకులెల్లా మాతృకా నిర్మితములే కావున అది నీ మంత్రజపమే అగును అని అనుకుంటున్నాను. ఈ శరీరము నీవు సంగినదే కావున నా చేయు హస్త విన్యాసాది క్రియాకలాపము నీ ముందు ముద్ర విరచనాకరణము. నీవు సర్వవ్యాపివి కావున నే చేయు సంచార గమనము నీకు కావించు ప్రదక్షిణము. నా అంగభంగిమలు నీకు ప్రణామము. నీవే జఠరాగ్నివి కావున నే గ్రహించు అన్నపానాదికము నీ ప్రీతికై నే చేయు హోమము శబ్దస్పర్శాదుల సుఖమునిచ్చు సుఖవస్తు సామగ్రితో నేను చేయు చేష్టావిలాసమంతయు నీకు సపర్యా విశేషము కదా తల్లి అని అంటున్నాము. ఇక తెలుగు పద్యము ఏమనగా, ఆత్మ సమర్పణమన్న దృష్టిని నాదు పలుకులు మంత్ర జపంబు కాగా నా చేయు హస్త విన్యాసాదికమ్ము ముద్రా విచరణమై విరాజిల్లగా నాదైన నిత్య సంచారంబు నీ ముందు నాదియగు ప్రదక్షిణంబు కాగా నేను పరుండుట నీకునే నిడినట్టి భక్తియుక్తము మ్రొక్కు బడులుగాగా తిండి హోమాహుతులుగా గదింపుచుండ శబ్దమాదిక నింద్రియ సంగమెల్లా నీ సపర్యం పర్యాయ రాశిగాగ దయను పాలింపవమ్మ విద్యాస్వరూపీ అని మనకు ఇక్కడ స్వచ్ఛముగా మన యొక్క ఆత్మ సమర్పణ చేయాలి అమ్మవారి పాదాలకే అని చెబుతున్నారండి. ఇక మనము 28వ పద్యంను చదువుకుందాము. ఈ పద్యం నందు శ్రీదేవి సౌభాగ్య మహత్తును నిరూపిస్తున్నారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణే విపంద్యంతే విశ్వే విదిశత మఖముఖాద్యా దివిశదః కరాళం యక్ష్వేళం కబలితవత కలకలనా న శంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఎక్కడ భగవతి కన్నభూషా మహిమను తెలుపుచు నశ్వరమైన అన్య దేవతాత్వం చెప్పుచు శ్రీదేవి సౌభాగ్య మహత్తును నిరూపించుచున్నారు కదా. అనగా, ఓ తల్లి, బ్రహ్మ మహేంద్రుడు మొదలుగా గల దేవతలందరూ అతి భయంకరమైన జరా మృత్యువులను పోగొట్టు అమృతమును త్రావియున్నారు. అయినప్పటికీ వారెల్లరూ ప్రళయకాలమున కాలధర్మమును పొందుతున్నారు. అయితే అమృతము కాకుండా మృత్యుతుల్యమైన అతి ఉగ్రమైన కాలకూట విషమును కబళించునట్టి నీ భర్త పరమశివుడో ఆయన ప్రళయ కాలమందైన కాలధర్మమును పొందక కాలమునకు అతీతుడై మృత్యుంజయుడై ఉన్నాడు. దీనికి కారణము తల్లి నీవు చెవులకున్న కమ్మల ప్రభావమే కదా.